శ్రీహరి. ఈరోజు 8వ పాసురము. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போங்காமல் காத்து உன்னை கூப்புவான் வந்துவின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ఆవా వెండ్రారాయ్ అరుళేలో రెంబావాయ్. ఈ పాసుల తాత్పర్యం ఏమనగా, తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది అని మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరిరి. అలా వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని వారు వెళ్ళుచున్నారు. అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి, మేము నిన్ను పిలువటకు నీ ద్వారమందు నిలిచియున్నాము. కుతూహలము గల ఓ లలన, లేచి రమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టియు పరాయను సాధనము గ్రహించి కేసీయను రాక్షసును చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని, అయ్యయ్యో నేనే రావలననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని నిద్రపోవుచున్న కన్యను గోదాదేవి ఆమె చెలికత్తెలు మేల్కొల్పుచున్నారు. ఓం శ్రీహరి. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం.